హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా భయపడకుండా ఒక ట్రై ఇవ్వచ్చు. చాలా బాగా కుదురుతుంది. రైస్, రోటీ, దోశ, ఇడ్లీ ఇలా అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఒక 10 days పాటు నిల్వ కూడా ఉంటుంది. టొమాటో చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 kg ఎర్రగా పండిన టమాటాలను తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని తీసుకోవాలి. టొమాటో చట్నీకి ఎప్పుడైనా సరే నాటు టమాటాలను వాడాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆవిరి మీద మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనం చుక్క నూనె కానీ వాటర్ని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. టమాటా ముక్కల్లోంచి నీళ్ళు ఊరి ఆ నీళ్ళతోనే టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. టమాటా ముక్కల్లోంచి ఊరిన నీళ్ళు ఇంకిపోయేసరికి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోతాయండి. అలాగే ఫ్రెండ్స్, టమాటా ముక్కలని ఆవిరి మీద మగ్గించేటప్పుడు మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. చూడండి, టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/4 టీ స్పూన్ పసుపుని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుని ఒక 3-4 రెబ్బల చింతపండుని వాష్ చేసి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాడుతుంది నాటు టమాటాలు కాబట్టి టమాటాల్లో ఆల్రెడీ పులుపు ఉంటుందండి. సో కొంచెం చింతపండు మాత్రమే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద మూత పెట్టుకుని ఒక 2 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే టమాటా మిశ్రమం అంతా కూడా ఉప్పు కారంతో బాగా మగ్గి దగ్గర పడాలన్నమాట. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, ఈ విధంగా టమాటా మిశ్రమం అంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ టమాటా మిశ్రమాన్ని చక్కగా పప్పు గుత్తితో మెనుపుకోవాలి. ఆల్రెడీ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి కాబట్టి త్వరగానే మెదుగుతుందండి. మీ దగ్గర పప్పు గుత్తి లేకపోతే మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకుని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులు వేసుకుని ఒక 2 ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకుని ఒక 10 నుండి 12 వెల్లుల్లిపాయల్ని వేసుకుని తాలింపును ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే క్రష్ చేసైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చట్నీలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఇలా బాగా వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టొమాటో గుజ్జుని వేసుకుని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. తాలింపులో ఉన్న ఆయిల్ అంతా చట్నీలో కలిసిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ చట్నీ బాగా కుక్ అయ్యి ఆయిల్ వదిలేంత వరకు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి చట్నీ టేస్ట్ అంతా కూడా మనం ఇక్కడ వేయించే తీరును బట్టే ఉంటుందండి. కారం, ఉప్పు, పసుపు ఆయిల్లో చక్కగా మగ్గి పచ్చివాసన పోవాలన్నమాట. లేదంటే చట్నీ కారం వాసన వస్తుంది. వీడియోలో చూడండి, ఎడ్జెస్కి ఆయిల్ వదలడం స్టార్ట్ అయింది కదా. ఇలా వదలడం స్టార్ట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ అనేది పైన తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. నా దగ్గర ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకని నేను అప్లోడ్ చేయలేదు. మీరైతే చట్నీలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ టొమాటో చట్నీ రెడీ అయింది. ఈ చట్నీని పూర్తిగా చల్లారాక స్టోర్ చేసుకుంటే ఒక 4 to 5 days పాటు నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక వారం నుండి 10 రోజులు ఉంటుంది. చూసారు కదా అండి, సింపుల్గా టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
మీరు తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.